వెళ్ళిపో. అర్థమైంది పెద్దమ్మా. అలాగే పెద్దమ్మా, రేపటి నుంచి అసలు ఈ దారిలో రానే రాను. వస్తాను పెద్దమ్మా. వెళ్ళు వెళ్ళు. క్యారేజ్ ఏది? అమ్మగారు ఏమైందిరా? ఇందాక మీరు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మీ చేతిలో క్యారేజ్ ఉంది, ఇప్పుడు లేదేటి? లేదే, నేను ఏ క్యారేజ్ తేలేదే. తెచ్చారండి, అది ఇక్కడెక్కడో పడిపోయి ఉంటది. అది అసలు అయ్యగారి పొలానికి తీసుకెళ్లే క్యారేజ్. మీరు వెళ్ళండి, నేను మొత్తం గాలించి వెతికి తీసుకొస్తాను. వెతుక్కో, మంచిది. ఇక్కడెక్కడో ఉండాలి, ఇప్పుడే చూశానే. లేదే, ఇక్కడ ఎందుకు ఉంటది? లేదు, ఎక్కడికి పోయింది? ఇప్పుడే ఉంటావు. ఏమో అనుకున్నానమ్మా, నువ్వు చాలా తెలివైన దానివి. మా తుజే గ్రేట్ హో. ఏమండి, మీకు భోజనం వడ్డిస్తాను రండి. మొత్తానికి మీ అత్తయ్య నన్ను కంగారు పెట్టి కవర్ చేస్తూ నీకు క్యారేజ్ పంపించింది. ఎలా ఉంది అత్త చేతి వంట? కాదు, మా ఆవిడ చేతి వంట. అరే, భార్య చేతి వంటను భలే గుర్తుపట్టాడే. ఏ మావా, నా చేతి వంట నువ్వు గుర్తుపట్టవా? తను అంతే. 1 minute. ఫోటో ఎందుకు? కష్టపడి చేసింది కదా, ఇష్టపడ్డట్టు స్టేటస్ పెడితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ సోషల్ మీడియాలో ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి మీరెలా షేర్ చేసుకుంటారు? ఏముంది, సింపుల్, అంతే. ఊరుకో మావా, ఏంటిది? బామ్మడిది కదే, పర్లేదులే. తినండి. బాస్ కాల్ చేస్తున్నారే. హలో సార్, చెప్పండి. వాట్? రిజైన్ చేస్తానందా? సార్, నాకు ఫేవర్ చేస్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఏవేం తమ్ముడు? నా మీద అటాక్గా శైలు చేత రిజైన్ చేయించాలని ప్లాన్ చేశాడు వాళ్ళ నాన్న. అందుకే దానికి రివర్స్ అటాక్లో నేను డిజైన్ ప్లాన్ చేశాను. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అల్లుడు గారు. ఇలా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చానంటీ. మీ అమ్మాయి ఎక్కడ? వాళ్ళ నాన్నగారి కోసం కాఫీ పెడుతోంది. కిచెన్ ఎక్కడ ఆంటీ? థ్యాంక్ యూ ఆంటీ. అయ్యో, అల్లుడు గారు డైరెక్ట్ గా వంటింట్లోకి వెళ్ళిపోయారు. ఈయన గారు వచ్చారంటే ఏం వీరంగా సృష్టిస్తారో ఏంటో. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇక్కడ? నాన్న చూస్తాడు, వెళ్ళు. అరే, మొగుడు పక్కింట్లోనే ఉన్నాడే, టైంకి తింటున్నాడో లేదో, సరిగ్గా నిద్రపోతున్నాడో లేదో అని కూడా లేదు. మీ నాన్న కోసం మాత్రం కాఫీలు కలుపుతున్నావు. మనం తర్వాత మాట్లాడుకుందాం, ప్లీజ్ వెళ్ళు. అసలు మీ అమ్మాయిలు మా అబ్బాయిల్ని ఎంత టార్చర్ పెడతారే, కానీ చట్టాలన్నీ మీకే సపోర్ట్. లాభం లేదు. అబ్బాయిల కోసం కూడా స్త్రీ హింస అనే చట్టం తీసుకొచ్చి నాలాంటి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. అది చెప్పడానికి వచ్చావా? కాదు. ఎందుకొచ్చాను? సూరి, అమ్మగారు ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? కూరగాయలమ్మా, వంటగదిలో పెడదామని. కూరగాయలు ఎవరైనా వంటగదిలో పెడతారా?
వెళ్ళు వెళ్ళి వరండాలో పెట్టుపో. వరండాలో చెప్పింది చెయ్యరా పో. అలాగే. బాలు మా నాన్న వచ్చేస్తారు, ప్లీజ్ నువ్వు వెళ్ళు. గుర్తొచ్చింది, నిన్న కర్రీ చాలా బాగుంది. అందమైన ఊసులు ఎదలో ఎదిగెను ఆజా మేరీ దిల్ కి రాణి. శైలు, మీ నాన్నగారు వస్తున్నారు. కాఫీ రెడీనా? అయ్యో నాన్న వచ్చేసారు. బాలు నువ్వు ఇక్కడే ఉండు, బయటకొచ్చి కోతి వేషాలు వేసావో చంపేస్తాను. కోతి వేషాలు ఎందుకు వేస్తాం? అల్లుడు వేషం వేస్తాం. నానా కాఫీ. అమ్మా బాలు లోపలే ఉన్నాడు, కవర్ చేయి ప్లీజ్. అదే చేస్తున్నానే. ఒరే సూరి, అయ్యగారు వస్తున్నా, చెప్పండి. పొలం నుంచి కూరగాయలు తెమ్మన్నా నేరా? తెచ్చానండి, తెచ్చి వరండాలో పెట్టాను. కూరగాయలు ఎవరైనా వరండాలో పెడతారా? తెచ్చి వంటింట్లో పెడతారు. వెళ్ళా. అది అమ్మగారు. అయ్యగారు చెప్పారుగా, మళ్ళీ నేను ఎందుకు చెప్పడం? వెళ్ళు వెళ్ళి తీసుకురాపో. అలాగే. నానా పేపర్ పేపర్ చదవండి. ఇప్పుడు ఎందుకు, తర్వాత చదువుతానులేమ్మా. కూర్చోండి కూర్చోండి. నేనేం బయటకు వెళ్ళలేదు కదా, గదిలోకే కదా. తను బయటికి వెళ్ళాలిగా. ఎవరు? ఆహా అదే, తర్వాత అయినా వెళ్ళాలి కదా అని. ఆగా, నువ్వెలా లోపలికి వెళ్ళావు? నడుచుకుంటూ. అదే నడుచుకుంటూ లోనికి ఎలాగ వెళ్ళావని. గుమ్మలోంచి. అదే గుమ్మలోంచి లోనికి ఎలాగ వెళ్ళావు? నేనెక్కడొచ్చాను? ఇప్పుడే కదా వస్తున్నాను. అదేట ఇప్పుడే కదా లోపల నుంచి వస్తున్నా. సరిగ్గా చూడు, ఎవరు గుమ్మం వైపు ఉన్నారు, ఎవరు బయట వైపు ఉన్నారు. ఆగా, నువ్వు బయట ఉన్నావు, నేను గుమ్మం వైపు ఉన్నాను. అంటే నేను ఎంటర్ అవుతుంటే నువ్వు ఎగ్జిట్ అవుతున్నావు, అంతేగా? అంతే అంతే. అదే కదా నేను చెప్పింది. ఎవరాది? నేనే అంకిల్. గుడ్ మార్నింగ్ అంకిల్. నువ్వెందుకు వచ్చావు? ఒక్కసారి రానిచ్చాను కదా అని చెప్పి ప్రతిసారి రానిస్తా అనుకున్నావా? ఊరికే ఆవేశపడకండి అంకిల్. నిన్న మీరు రానిచ్చారు, ఇవాళ మీరే వచ్చేలా చేశారు. అర్థం కాలేదా? మీ అమ్మాయి ఉద్యోగం మానేస్తానని చెప్పిందంట. హెడ్ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. యాజ్ ఏ కో పార్ట్నర్ అండ్ బ్రాండ్ అంబాసిడర్గా నన్నే వెళ్ళి స్వయంగా కలిసి రిజిగ్నేషన్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అందుకే వచ్చాను. ఏంటి సాకు దొరికిందని వచ్చావా? లేదు, మీ అమ్మాయి ఏ సాకుతో రాజీనామా చేస్తా అంటుందో తెలుసుకుందామని వచ్చాను. ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? మాట్లాడు, కానీ కో ఎంప్లాయీగా మాత్రమే. ఓకే శైలు, రా కూర్చో. రా కూర్చో. కో ఎంప్లాయీస్గా మేము ఇలాగే పక్కపక్కనే కూర్చునే వాళ్ళం అండి కదా శైలు? ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. మనం అంటే మిస్టర్ అండ్ మిసెస్ బాలు. ఈజీ క్రియేషన్స్కి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటామని
3 years పాటు కంపెనీ చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని చేస్తామని సైన్ చేశాం కదా. అవును. మధ్యలో బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా తెలుసు కదా. రిజైన్ చేస్తే 3 months ముందుగా చెప్పాలి. 2 months నోటీస్ పీరియడ్లో వర్క్ చేయాలి. మరి ఇవన్నీ మీ నాన్నకి చెప్పలేదా? నీకు ఆల్రెడీ వార్నింగ్ నోటీస్ కూడా ఏదో మెయిల్ చేశారంట. చెక్ చేసుకుని మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి హెడ్ ఆఫీస్కి రిప్లై ఇవ్వు. ఓకే? ఏంటంటే ఇంటికి వచ్చిన అల్లుడు కాఫీ కూడా ఇవ్వరా? అయ్యో ఇప్పుడే తెస్తాను బాబు. అల్లుడేంటి? అది అల్లుడు కాకపోయినా అమ్మాయి కొలీక్కైనా కాఫీ ఇవ్వాలి కదా. ఉండండి తెస్తాను. ఆంటీ చాలా షార్ప్, నీలా కాదు. ఇందాక కాఫీ తాగావు కదా. అది అన్అఫీషియల్, ఇది అఫీషియల్. నువ్వు అన్అఫీషియల్గా ఇస్తానంటే చెప్పు, ఆఫీషియల్ కాఫీ క్యాన్సిల్ చేయిస్తాను. ఆంటీ శైలమ్మా, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే మరి నేను వెళ్ళొస్తా. ప్రాజెక్ట్లో కలుద్దాం శైలు. బాబు కాఫీ తాగేశాను కదా ఆంటీ. పాపం అంకుల్కి ఇవ్వండి, బొర్ర హీట్ అయిపోయి ఉంటుంది. ఏమండి కాఫీ? పో లోపలికి. ఒరే, నువ్వు నిజంగా మా బాలువేనా? అదేంటి నన్ను అలా అడిగావు? అడగరా మరి. హీరో లెవెల్లో వదిన వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి సిచ్యువేషన్ మొత్తం నీ కంట్రోల్కి తెచ్చుకున్నావుగా, అందుకే. ఏదో నీ ఇన్స్పిరేషన్ లేరా? ఇంతకీ శైలు ఎలా ఉందిరా? హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. మమ్మల్ని గుర్తు చేసుకుంటుందా లేదా? పక్కనున్న నన్ను పలకరించడానికి మేడం గారికి రిస్ట్రిక్షన్స్, ఇంకా మిమ్మల్ని ఏం గుర్తు చేసుకుంటుంది? పాపం అమ్మాయి గారు మనల్ని అందరినీ, ముఖ్యంగా నా వంటలు బాగా మిస్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఒక నీ వంటల విషయంలో మాత్రం తప్పించుకున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. భోంచేద్దుగనరా. ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాను. అవునా? అందరినీ అడిగానని చెప్పు. మీరే మాట్లాడండి. నమస్కారం అండి, అంతా బాగున్నారా? నమస్తే అమ్మా, అంతా బాగున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా. మా వాడికి షెల్టర్ ఇచ్చి సొంత మనిషిలా చూసుకుంటున్నారు. భలేవారే, దాందే ఉందండి. ఎంతైనా మా ఇంటల్లుడే కదా. ఇదిగో అమ్మాయి, మా బాలు శైలు కలిసిపోతే నేను హైదరాబాద్ పిలిపించి పుట్టింటి సారి పెట్టి మరీ పంపిస్తాను. ఆ మాట అన్నారు చాలు బామ్మగారు. ఉంటానండి. ఇప్పుడు శైలు వాళ్ళ ఇంట్లో ఏం డిస్కస్ చేస్తుంటారని మీ అభిప్రాయం? ఏముంది, ఆ కృష్ణప్రసాద్ ఇంటికి పిలిపించి లాభ నష్టాలు బేరీజ్ వేసి ఫైనల్ గా ఓ డెసిషన్కి వస్తారు. కాయ అంటారా పంట అంటారా? కాయ అయినా మనం పంట చేద్దాం, అంతే. నేను లాయర్తో మాట్లాడారా? ఆయన కూడా రీజనబుల్గా వెళ్ళడమే మంచిదంటున్నాను. అంటే శైలుని ఈ ఒక్క ప్రాజెక్ట్ ఒప్పుకోమని చెప్పు. ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు నోటీస్ పీరియడ్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా జాబ్ నుండి బయటకు వచ్చేయచ్చు. కంపెనీ కూడా ఎలాంటి ఆబ్లిగేషన్స్ పెట్టదు. ఇదంతా వాడే కావాలని చేయిస్తున్నాడు. కంపెనీని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నాడు.
నువ్వు అతిగా ఆలోచించకరా. అతను జస్ట్ ఎంప్లాయ్ అంతే. కంపెనీని రూల్ చేసే సీన్ ఉండదు. ఇలాంటి వెధవులు ఎక్కడి నుంచి అయినా నరుకురగల సమర్థులరా. వాల్యూస్ కానీ ఎమోషన్స్ కానీ ఏమీ ఉండవాడికి. శైలు, నువ్వేమనుకుంటున్నావు? నేను ఈ ప్రాజెక్ట్ చేస్తాను. తనతో కలిసి పనిచేసిన నా లిమిట్స్లో నేను ఉంటాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అసలు ఏంటా ప్రాజెక్ట్? అగ్రికల్చర్కి సంబంధించింది నాన్న. అది కూడా కంప్లీట్గా మన ఊర్లోనే చేసుకోవచ్చు. ఇంకేంట్రా, మన ఊర్లోనే మన ఇంట్లోనే ఉంటుంది. వాడికి కూడా అంతో ఇంతో భయం ఉంటుందిలే. అమ్మాయి జోలికి రాకుండా జాగ్రత్త పడరా. సరేరా, ఈ బాధ్యత అంతా నీదేరా కృష్ణ. నీ మాటకు విలువిచ్చి దీనికి నేను ఒప్పుకుంటున్నాను. శైలు, విన్నావు కదా, నువ్వు ఎంతో కష్టపడి ఈ జాబ్లో ఓ స్టేటస్ సంపాదించుకున్నావు. దానికి బ్లాక్ మార్క్ రాకూడదనే నేను నీకు సపోర్ట్ చేశాను. నా మాట పోగొట్టకూడదు. ష్యూర్ అంకల్. నేను మీ మనసు నొప్పించే పని ఏది చేయను. సరే, ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నానని ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సంతోషమేనా? వెళ్ళి ఆ పని ఏదో చూసుకో. అలాగే నాన్న. బాలుకి వెంటనే ఈ విషయం చెప్పాలి. నేను ఫోన్ చేస్తే క్షమించానని చెప్పి రిలాక్స్ అయిపోతాడు. డైరెక్ట్గా మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. శైలు మిస్ కాల్. హలో శైలు, కాల్ చేసావు? యా చేశాను. చెప్పు శైలు, నాతో ఏమైనా మాట్లాడాలా? అది మనం చేయబోతున్న ప్రాజెక్ట్ పర్టికులర్స్ నాకు కావాలి. అవి నీకెందుకు? హలో, ఐమ్ యువర్ బాస్. ప్రాజెక్ట్ లీడ్ చేసే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి కదా. అవి ఇంకా హెడ్ ఆఫీస్ నుంచి. వాట్ డిడ్ యు సెడ్? కమ్ అగైన్. ప్రాజెక్ట్ వివరాలు అడిగాను అంతే. అంటే ఐ మీన్ మనిద్దరం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా. అవును, కలిసే కదా. యా ఆఫ్ కోర్స్. మరి మీ నాన్న? మా నాన్నే ఒప్పించారు. ఓ, లీగల్ నోటీస్ కి భయపడి నీకు ఈ నోటీస్ ఇచ్చుంటాడు. మా నాన్న అంత పెరుకోడేం కాదు. నా కెరీర్ కోసం ఒప్పుకున్నారు అంతే. అయితే థ్యాంక్స్ ఎందుకు? కెరీర్ నీది, ఫ్యూచర్ నాది, అందుకే. అంటే ఏంటో రేపటి నుంచి చూస్తావుగా. మై డియర్ నాన్న కూర్చి, థ్యాంక్స్ ఫర్ ది గుడ్ న్యూస్. ఓయ్ నిన్ను రేపటి నుంచి కలిసే ఉంటాం కదా. బోలెడు కబుర్లు చెప్పుకుందాం. లెట్ మీ సెలబ్రేట్. బాయ్. ఏయ్ yes 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 yes. అమ్మో, ఈ బాలు ఏం చేస్తాడో ఏమో. దేవుడా ప్లీజ్, వీడికి నేను అసలు పడకుండా చూడు. మా ఇద్దరి మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంచు ప్లీజ్ స్వామి, ప్లీజ్ ప్లీజ్. ఆ సంగతి నాకు వదిలేయండి, నేనున్నాను కదా. రేపటి నుంచి అమ్మాయి గారి వెంట ఉంటా. వాడేమైనా తోక జాడిస్తే ఆ సంగతి నేను చూసుకుంటాను.
రాజీ ఆ, రాజీ వచ్చేసావా మావా? ఆ, ఆలస్యమైందే. సరే గాని ముందు ఈ లడ్డూల సంగతి ఏంటో చెప్పు. ఎక్కడివే? ఎక్కడవేంటి మావా, నేనే చేశాను. నువ్వా? ఎందుకే? రేపు పండగ కూడా కాదుగా. పండగనండి, కానీ నా ఒక్కడికే. ఏ నువ్వేమన్నా పెద్ద మనిషి అయ్యావా? రేపటి నుంచి మా తమ్ముడు మీ చెల్లెలు కలిసి పనిచేయబోతున్నారు కాబట్టి కలిసి తింటారు, కలిసే ఉంటారు. అంటే శైలు కూడా ఇక్కడికి వచ్చేస్తుందా? నీదంతా మట్టి బుర్ర మావా. వీళ్ళిద్దరూ కలిసి మన ఊర్లోనే అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అందుకే ఆనందంలో లడ్డూలు చేశాను. అవునండి, అందుకు నాకు మీ హెల్ప్ కూడా చాలా అవసరం. దేనికి? లడ్డూలు చేయడానికా? కాదండి, ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి మీ పొలం కావాలి. పొలమే? లక్షణంగా తీసుకోవాయి, కానీ ఒక్క షరతు. అర్థమైంది. డే పేమెంటా మంత్లీ పేమెంటా అండి? అదే ఏమే మీ తమ్ముడు భలే షార్ప్ అయిపోయాడే. ఇది మాత్రం ప్యాకేజ్ బేస్ కింద తీసుకుంటాను. అంటే అంటే నీ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత నీ లాభాలు నా నష్టాలు బేరీజ్ వేసి తీసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ముందు అడ్వాన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. ఎంత? టోటల్గా 30,324 రూపాయలు. ఈ 3024 ఏంటండి? నీ లడ్డూ మేకింగ్ కి నా రేటింగ్ మమ్మది. ముందు స్నానం చేసిరా, తర్వాతే తిందు గాని. పద. సరే పద. ఇప్పుడు నేను ఏంటి అమ్మాయిని కాదు, బాలు భార్యని. అందుకే మిమ్మల్ని నిలదీసే అధికారం నాకు లేదు. భార్యకి జరిగిందేంటో చెప్పాల్సిన బాధ్యత బాలుకే ఉంది.